మేము ఈరోజు పూణేలో ఉన్న తిరుపతికి వెళ్తున్నాము. నేను మా దన్ను. మీరు కూడా మాతో పాటు చూసేయండి. మా తన్ను ఆల్రెడీ చూసేసింది గైస్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే పోతున్నాం కదా దన్ను. కన్నయ్య బాయ్. హాయ్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫ్రెండ్స్, మా దన్ను చెప్తాడు. చెప్పరా దన్ను, చూడండి అక్కడికి వెళ్తున్నామంట ఫ్రెండ్స్. నేను పూణేలో ఉన్నప్పుడు సండే మా బావ నన్ను ఒక టెంపుల్ కి తీసుకెళ్తా అని తీసుకెళ్లాడు. పూణే దగ్గరలో నారాయణపూరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. తిరుపతిలో టెంపుల్ ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారం ఇక్కడ గుడి కట్టారంట. సో నేను మా బావ అండ్ మా అక్క ముగ్గురం బైక్ మీద వెళ్దాం. వెళ్లే దారిలో ఒక కొండ ఎక్కుతాం. అక్కడ నుంచి మన పూణే లొకేషన్ ఇలా ఉంది. చాలా బాగుంది కదా, అయితే చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగుంది. ఇంకా అక్కడ ఆగి నేను మా అక్క టీ తాగాం. నేను మా అక్క, మా బావ అండ్ వేరే అక్క అండ్ అన్న కూడా వచ్చారు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, కానీ నేనేంటో అక్క అన్న అని పిలుస్తున్నా. చేద్దాం ఫ్లో లో అలా వచ్చేస్తాయి అక్క అన్న అని. అక్కడ అంతా ఎండ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఫుల్ చలి ఉంది. లొకేషన్ అంత బాగున్న తర్వాత ఫొటోస్ దిక్కుండా అంటామా? ఒక అబ్బాయి ఫోటో దిగాలి అంటే మంచి లొకేషన్ ఉండాలేమో, కానీ ఒక అమ్మాయి ఫోటో దిగాలంటే ఒక కొత్త డ్రెస్ అయితే చాలు. మీరేమంటారు గైస్? కొత్త డ్రెస్సే కాదు, కొత్త ఇయర్ రింగ్స్ పెట్టుకుని మాకు ఫోటోలు దిగాలనిపిస్తుంది. ఏంటో మూడ్ బాగాలేనప్పుడు ఈ ఫొటోస్ అండ్ వీడియోసే కదా మనం మెమరీస్ ని గుర్తు తెచ్చేది. అందరికి పూణే చూపిద్దాం అనుకుంటున్నా, చూసేయండి. ఇదే పూణే గైస్. అక్కడ మా అక్క వాళ్ళ ఇల్లు ఉంది, కనిపించిందా మీకు? ఇదే మాదండు పలంగా. మా అక్క బావ అన్న వదిన, నలుగురికి తోకల్లాగా ఇద్దరు కొడుకులు. అన్నయ్య పడుకున్నాడు, కానీ జస్ట్ చూసారా ఎంత బాగున్నాడు. మీ అందరికి హాయ్ చెప్తున్నాడు, చెప్పండి. శాకుంతల అనే రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు మా బావ ఈ మిసల పావు తినిపించడానికి. మిసల పావు అంటే మిసలతో చేసే పావు కాదు. మిసల్ అంటే ఏంటి ఏమో మా బావని అడగడం మర్చిపోయా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఏదో ఒక పప్పు మొత్తానికి. ఇక్కడ చూసారా, చాలా కాన్ఫిడెంట్ గా ఐస్ క్రీమ్ అనుకున్నారు కదా, కానీ కాదు, అది పెరుగు. దాని తర్వాత ఇలా మ్యాంగో ముక్క కూడా పెట్టించారు. ఇది ఎలా తినాలో మా అక్క చెప్తుందంట, వినండి మీరు కూడా. ఎంత కలుపుకుందంటే వేసుకో. వెయ్యి బాగా ఎక్కువ వేసుకో. వేసుకో, ఇంకా వేసుకో. నిమ్మకాయ పిండుకో. పిండు స్పూన్తో కలబెట్టు. ఓకే, అది పావు కొంచెం తుంచుకో. కర్రీ దాంట్లో పెట్టుకో, స్పూన్తో పెట్టుకో. ఆనియన్స్ పెట్టుకో. తిను తిను. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? బాగుంది గైస్, చాలా బాగుంది. చెప్పాలి అని అంటే ఎక్కడికి వెళ్ళినా టిఫిన్ అంటే ఇడ్లీ తినే గ్యాంగ్ నేను. ఒకసారి మా ఫ్రెండ్ హరిత చెప్పింది నాకు, బాగుంటుందా బాగోదా అని కాదు, ఒకసారి మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఫుడ్ ని టేస్ట్ చేయాలి అని చెప్తుంది నాకు ఎప్పుడు. పెరుగులో షుగర్ వేసి దాన్ని ఫ్రీజ్ చేసి దానిపైన టూటీ ఫ్రూటీ వేసి ఇచ్చారనమాట. మన దగ్గర కూడా బిర్యానీ తిన్నాక రైతా ప్లేస్ లో ఇది ఇస్తే బాగుంటుంది కదా. గుర్తుంది కదా శాకుంతల, మీరు కూడా వెళ్తే అందులో మిసల పావు ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక్కడ మా దండుగాడు ఎలా ఉన్నాడు చెప్పండి గైస్. వాడి గోషి, వాడి స్వెటర్ అచ్చం తాతలా ఉన్నాడు కదా. ఒక చిట్టి ముసలాడు, క్యూట్ ఫెల్లో. ఎక్కి ఆడుకోడు, మమ్మల్ని ఆడుకోనియాడు. ఏంటో వీడు. రెస్టారెంట్ ముందు నాకు ఈ లొకేషన్ చూస్తే నాకు మా బీటెక్ మెమరీస్ గుర్తొచ్చాయి. సుల్తాన్పూర్ JNTU దగ్గర మన ఇంటి భోజనం అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది. దాని ముందు కూడా సేమ్ ఇలానే ఆడుకోవడానికి అన్ని ఉంటాయి. అండ్ మా గ్యాంగ్ ఇలానే తినడానికి వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే కూర్చొని ఆడుకునేటోళ్ళం. ఇలా ఉయ్యాలు ఊగడానికి మేమందరం కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు నిండా తిని తరిగే వరకు కూర్చొని ముచ్చట్లు వేసుకునే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. ఇలాంటి ప్లేస్ లో ఆడుకుంటానేమో, కానీ వాళ్ళందరితో మాత్రం ఆడుకోవడం కష్టమే. గ్యాంగ్ కూడా ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీ ఉందా? అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చాలా సేపు ఆడుకుంటూనే ఉన్నాం. అంతసేపు అక్కడ ఉన్నామంటే మా బండిలో ఛార్జింగ్ అయిపోయింది, అది పెట్టుకుంటూ అక్కడే ఉన్నాం. పెళ్ళి పిల్లలు ఎందుకు వద్దు అంటే ఇంకా గైస్ వాళ్ళు ఎంజాయ్ చేయడమేమో కానీ వాళ్ళ పిల్లలు ఫస్ట్ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అట్లుంటుంది.
వీడు మా అక్క కొడుకు గైస్, వీడు మా అక్క కొడుకు. వీడిని నాకు ఇచ్చి మా అక్క చూడండి ఆడుకుంటూ. మా అక్క కనింది వీడిని చూసుకోవాలి, నేను ఆడుకోవాలి. మా అక్క ఏం చేస్తుంది? మా అక్క ఆడుకుంటుంది. వాట్ ఈస్ దిస్? ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. దారిలో వెళ్తుంటే అన్నీ హిందీలో ఉంటాయి కదా అక్కడ. సో నేను చదువుతుంటే మా అక్క ఏంటి బూతులు మాట్లాడుతున్నావు అని అంటుంది. మా అక్కకి హిందీ రాదు, మీకు క్షమించాలి. అందరికి హిందీ రావాలని లేదు కదా, నాకంటే చదవడం, రాయడం, మాట్లాడడం అన్నీ వచ్చు. హిందీలో మనమే టాపర్. మా బావ కొంచెం వీక్ గైస్, వదిలేయండి. ఫైనల్లీ టెంపుల్ రీచ్ అయిపోయాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. గుడి లోపలికి వెళ్ళిపోదాం రండి. గ్రీనరీ, ఆ టెంపుల్, ఆ లొకేషన్ అబ్బాబాబా మస్తుంది గైస్. దీనికి దూరంగా ఒక చిన్న ఊరిలో ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఈ టెంపుల్ కూడా అలానే ఉంటుంది. మా దర్శనం కూడా చాలా బాగుంది. అక్కడ చాలా మంది వచ్చారు. మా దర్శనం లేట్ అయింది. ఇంక అక్కడే కూర్చొని స్నాక్స్ తిన్నాం. అందరం అలా కూర్చొని తింటుంటే చాలా బాగుంటది కదా. పాప్కార్న్, చిప్స్, బిస్కెట్స్, ఇంకా వెజిటేబుల్ రైస్ చేసింది ఆ అక్క. టేస్ట్ అయితే చాలా బాగుంది. అవన్నీ మంచి కూర్చొని తిన్నాం గుడిలోనే. ఇక్కడ నుంచి టెంపుల్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ పూజ చేసే అర్చకులు కూడా మన తిరుపతి నుండే వచ్చారంట. జనం అయితే చాలా మందే వచ్చారు. అదే నాకే తెలియకుండా నేను టెంపుల్స్ కి వెళ్తున్నా. వెళ్ళిన ప్రతి దగ్గర మనుషులు ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే ఆ రోజు ఏదో ఒక స్పెషల్ డే ఉంటుంది. అది స్పెషల్ డే అని నాకు కూడా తెలీదు. టెంపుల్ కి వెళ్ళాక అర్థమవుతుంది. ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి చాలా బాగుంది. పిల్లల్ని తీసుకెళ్తే అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఆడుకుంటారు, తిరుగుతారు. మేము తినడానికి ఫుడ్ కూడా తీసుకెళ్ళాం కాబట్టి చాలా సేపు టెంపుల్ లోనే టైం స్పెండ్ చేసాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇతర ప్రాంతంలోని భక్తులు కూడా దర్శించాలని ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. ఈ టెంపుల్ పూణే నుండి 40 to 50 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. 1996 లో ఈ టెంపుల్ నిర్మాణం స్టార్ట్ చేసి 2003 లో కంప్లీట్ చేశారంట. ఇక్కడ ఉండే వాళ్ళు ఈ టెంపుల్ ని ప్రతి బాలాజీ టెంపుల్ అని పిలుస్తారంట. ఇక్కడ డైలీ అన్నదానం కూడా పెడతారు. కానీ ఆ రోజు మేము పిల్లలతో వెళ్ళాం. చాలా రష్ ఉంది కాబట్టి ఇక్కడ ఫుడ్ తినలేకపోయాం. కానీ మిస్ అయినందుకు మాత్రం చాలా బాధపడ్డాం. ఎందుకంటే నాకు టెంపుల్ కి వెళ్ళి ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ మనకి అన్నదానం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నుండి చూడండి, సేమ్ తిరుపతి లానే ఉంది కదా టెంపుల్. నాకైతే ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి నేను అన్నదానం జరిగే ప్లేస్ కి వెళ్ళాను. కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే అక్కడ అన్నదానం జరిగే ప్లేస్, ఇంకా అర్చకులు ఉండడానికి రూమ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అక్కడే ఉంది. ఇక్కడికి రాగానే నాకు నిజంగా ఎందుకో తిరుపతి వైబ్ వచ్చింది. తిరుపతిలో ఉన్నట్టే అనిపించింది నాకైతే ఈ ప్లేస్ లో ఉన్నంతసేపు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే అన్నదానం జరిగే ప్లేస్ వస్తుంది అనమాట. సో అది చూడడానికే నేను మా అక్క వెళ్తున్నాం. బిల్డింగ్ అయితే అర్చకులు ఉండడానికి కట్టించిన రూమ్స్ అన్నమాట. దీని నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తేనే అన్నదానం జరిగే ప్లేస్ వస్తుంది. పుణేలో ఉండే వాళ్ళందరూ తిరుపతి వెళ్ళలేకపోతే ఈ టెంపుల్ కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ వైబ్ అయితే వస్తుంది. తిరుపతిలో ఉండేలాగా సుప్రభాత పూజలు, మధ్యాహ్నం పూజ ఇలానే ఉంటాయంట. అలాగనే అన్నదాన కార్యక్రమాలు డైలీ ఉంటాయి. ముఖ్యంగా స్వామివారు చాలా 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 బాగున్నారు. ఇదే అన్నదానం జరిగే ప్లేస్. మీరు వస్తే మాత్రం ఇక్కడ ఫుడ్ తినడం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ దీని పక్కనే కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అవన్నీ చూసేసి టెంపుల్ ముందుకు వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగాం. అలా టెంపుల్ లో చాలా సేపే టైం స్పెండ్ చేసాం. ఇక్కడ కోనేరు ఉంది కానీ అంత క్లీన్ గా లేదు. ఇది కూడా క్లీన్ చేసి మంచిగా చేస్తే బాగుంటుంది కదా. టెంపుల్ నుండి బయటకు వెళ్తే తినడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఉసిరికాయలకి మంచిగా ఉప్పు కారం పెట్టారనమాట. సో నాకు చూడగానే నోరూరింది. అవి తీసుకొని తిన్నాను. ఇది వచ్చేసి మొబైల్స్ లగేజ్ పెట్టుకోవడానికి అనమాట. దీని ఆపోజిట్ లోనే వాష్రూమ్స్ ఉంటాయి. కానీ వాష్రూమ్స్ లోకి అయితే చెప్పుల్ని అలో చేయరు. ఇదే అన్నమాట మన మినీ తిరుపతి ఇన్ పూణే. అట్లా ఇక్కడ దత్తాత్రేయ మందిరం అని చెప్పి ఒక టెంపుల్ ఉంది. మేమైతే వెళ్ళలేదు కానీ చాలా మంది జనాలు ఉన్నారు. నాకు తెలిసి ఇది కూడా ఫేమస్ టెంపులే అనుకుంటా. ఇన్ కేస్ మీకు కుదిరితే మీరు మినీ తిరుపతికి వెళ్ళి ఈ మందిరం కూడా దర్శించుకోండి. ఇంతే గైస్, ఈ వీడియో మీరు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.